ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఆటలో 4లు 6లు కొట్టే విక్టరీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏదులాపురంలో ఉన్న 32 వార్డులకు 32 గెలిచి తీరుతామని అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు కోసం ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉన్నారు. అయితే ప్రచార సరళి ఎలా జరుగుతుందని మనతో మాట్లాడేందుకోసం పొంగులేటి ఎలా ఉంది ప్రచారానికి సంబంధించి ఎన్నికల విజయం ఎవరిని వరించబోతా ఉంది? ఫిబ్రవరి 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో నా నియోజకవర్గంలోని పాలేరులోని ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా 32 కౌన్సిలర్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. 32కు 32 ఈ ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు ప్రజానికం. దానికి కారణం ఒక్కటే, ప్రజల ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా నిరంతరము పేదల మధ్య ఉంటూ పేదలకి సేవ చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల పట్టం కట్టనున్నారు. దాన్ని జీర్ణించుకోలేని ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన దొరలు ఏదో ప్రగల్భాలు పగులుకుతూ పగటి కలల కంటున్నారు. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం. గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలానైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు తీర్పిచ్చారో కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. పట్టణ స్థాయిలో కాంగ్రెస్ యొక్క ప్రభావం లేదు, ఖచ్చితంగా ఈసారి ఎదురు దెబ్బ తగలదు అంటున్నారు పక్కన కేటీఆర్ గారు. మీరేమంటారు? సెమీఫైనల్స్ అని వారు అడిగారు. సెమీఫైనల్స్ కి నేను బిర్రకిసి సెమీఫైనల్స్ ఆడుతున్నా, నువ్వు బాలే 6 కొడతా ఉంటా, చిత్తుగా ఓడిపోతావు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతోంది అద్భుతమైన ఫలితాలు. ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ కి సంబంధించి ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా ప్రచారానికి సంబంధించి జోరుగా ప్రచారం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రధానమైనటువంటి నాయుడుపేట, జలగం నగర్ ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ప్రచారాన్ని మొదటి రోజు ప్రారంభించేసి ఇప్పటికే ప్రజలు, కార్యకర్తలు కూడా ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా సరే 32 వార్డులు కానీ 32 గెలిచి సత్తా చాటాలని చెప్పేసి కూడా ప్రధానంగా సవాల్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ ఏదైతే సెమీఫైనల్స్ అని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నారో, సెమీఫైనల్ కూడా మేము స్వీకరిస్తా ఉన్నాం. సెమీఫైనల్ అయితే మీరు ఏం చేస్తారు? గెలవకపోతే గెలిచేది మేమే, బాల్లో 4, 6 మొత్తం మాదే, ఐక్యపక్షంగా మేము సాధించబోతా ఉన్నాం, జాగ్రత్తగా విడి మాట్లాడాలని చెప్పేసి కూడా మరోవైపు ప్రతిపక్ష పార్టీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఏదైనా సరే ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పేసి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కి మున్సిపల్ ఎన్నికలు కూడా తిరుగు లేదని చెప్పేసి కూడా మరోవైపు కీలకమైన ప్రకటన చేసిన నేపథ్యం కూడా ఖమ్మం కేంద్రం కనబడతా ఉంది. ఇది ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సరళికి సంబంధించి కెమెరా పర్సన్ అహ్మద్ తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం జలగం నగర్ సెంటర్ నుండి.